నా తండ్రిని 3 నెలలు మాట్లాడుతూ మానేస్తే ఎంత బాధ, ఎంత వేదన. చిన్నప్పటి నుంచి ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకుంటున్నామని ఒక్క కారణాన్ని బట్టి, నేనేదో సినిమాకి వెళ్తానని కాదు, నేనేదో లోక సంబంధంగా తిరుగుతానని కాదు, నా పాపాన్ని విడిచిపెట్టి ఎస్ఐ నమ్ముకుంటానండి, బాప్టిజం తీసుకుంటానంటే నా తల్లిదండ్రులు మాట్లాడుతూ మానేస్తే 3 నెలలండి నేను వెళ్తున్న ఉద్యోగంలో నీళ్ళు కాచి దేవుణ్ణి అడిగేవారు, నాయనా నాకు ద్వారాలు తెరవండి నాయన, మీరు ద్వారం తెరిస్తేనే కదా నాయన, ఏ హృదయమైనా ఆకర్షించబడితేనే కదా నాయన, నన్ను ఎలాగ ఆకర్షించుకున్నా మా నాన్న మీరు ఆకర్షించుకుని ఆయన దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు కారిస్తే గొప్ప వెలుగండి. తెల్లవారుజాము నేను ప్రార్థన చేసుకున్న గొప్ప వెలుగుతో నేను నింపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించు, ఈరోజు ప్రభు నమ్ముకున్నందుకు 2 సార్లు వెలువేయబడ్డాను. నేను సేవకు వచ్చినందుకు నాన్న రక్షణకైతే ఒప్పుకున్నాడు, కానీ సేవకు వచ్చినట్టు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వాక్యం ఒకటే చెప్తుంది కదా, దేవుడు నమ్ముకున్నందుకు తల్లినైనాను, తండ్రినైనాను, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా ఏదైనా విడిచిపెట్టకపోతే నువ్వు నాకు పాత్రుడు. నన్ను వెంబడించేవాడు అన్న సిలువను ఎత్తికి నన్ను వెంబడించాలని ప్రభు మాట్లాడు. ఒకే ఒక ఆశ, పిలిచింది ప్రభువు, బ్రతికించింది ప్రభువు, నడిపించేది కూడా ప్రభు. నరికేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావన్నా నేను అన్నాను, నేను సంతోషంగా నా యేసయ్య దగ్గరికి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నా పాపాలు క్షమించబడి అనే నిర్ధారణ నాకు ఉంది. నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నేను రక్షణ బాప్తిసం తీసుకున్నాను. నువ్వు ఈ రోజు నన్ను నరికేస్తే కనుక నేను యేసయ్య దగ్గరికి వెళ్ళగలుగుతాను. నేను ఎవరు మార్చేశారు, నీకు ఎంత ఇచ్చారు, నాకు ఎవరు ఏమవలేదు, నా యేసయ్య నన్ను వెలపెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టుకోదు. అది ఎవరో కొనలేదు. ఎంత ఇసుకోగలుగుతారు? ఎంత ఇస్తే తృప్తి ఉంటుందండి భూమి మీద? ధనం 1,00,000 ఇస్తే తృప్తి ఉంటుందా? 10 లక్షలు ఇస్తే తృప్తి ఉంటుందా? నా పాటలు రాసుకున్నావు, వెలపెట్టినన్ను కొన్నావు నాయన. ఏ యోగ్యత లేకుండా నీ సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు ఇచ్చావు. మీటింగ్ పిలిచారు, ఫంక్షన్ పిలిచి మీటింగ్లో బోమ్ చేస్తుంటే అందరం ముందర లేపేసి అవమానించి పంపించేశారు. చాలా అవమానాలు. మా నాన్నగారు కూడా, కుటుంబంలో మా అమ్మగారు అవమానాలు బాగా పాలయ్యారు. పలకరించే వాళ్ళు కాదు, కూర్చుంటే లేచి వెళ్ళిపోవారు. ఎన్నో పరిస్థితులు అయినా సరే ప్రభు కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రోజు నేను ఒకటే నమ్ముతానండి, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. నీ జీవితంలో ఏదో ఒక రోజు చచ్చిపోతాం. అదేదో ప్రభు కొరకు చచ్చిపోతే చాలు కదా, అది చాలు. ఆ జీవితానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు యాక్సిడెంట్లో చచ్చిపోవాలి చాలా మంది. దాసులు పెనుగొండ నుంచి వచ్చినటువంటి శాలేం గారు మన ముందుకు వచ్చి వాక్య పరిచయంలో సాక్ష్యం మనతో పంచిపోతుండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని దాసులకు మరి యొక్క అవకాశాన్ని. నచ్చదు, చాలా వ్యతిరేకం అనమాట. ఎంత వ్యతిరేకం అంటే, మా నాన్నమ్మ గారు వారు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆమెకు ఆశత్రం పెట్టి ఎవరైనా సేవకుని తీసుకొచ్చి సేవ జరిగించే ఇంటి ముందర ఒక పాకేసి ఏదో చేస్తే వాళ్ళని వెళ్ళిపోమన్నారు. వాళ్ళు వెళ్ళిపోరు. నేను యవ్వన కాలంలోకి వచ్చాక ఇంటర్కి వచ్చిన తర్వాత బిలీవర్ చర్చ్ నుంచి ఒక 2 యవనస్తులు వచ్చి మా అరుగు మీద ప్రార్థన పెడితే వాళ్ళు 3.5 సంవత్సరాలు చేశారు. వాళ్ళని కూడా కొట్టేసి ఊర్లో నుంచి పంపించేశారు. అక్కడ ఆ ఇంటర్ నేను ఫెయిల్ అయిపోతాం. వాళ్ళ దగ్గర ఉండడం కొంచెం అప్పుడప్పుడు కూర్చోవడం ద్వారా యేసుక్రీస్తు అంటే తెలిసారు, పరిచయం అయ్యారు. కానీ వారు ప్రభు నమ్ముకోమంటే నేను ఒకటే అనుకునేవాడిని, నాకున్న వాళ్ళు నాకు గొప్ప. ఏమనుకున్నాను, నా మనసులో ఏంటంటే, నేను పూజిస్తున్న వాళ్ళు, నేను సేవిస్తున్న వాళ్ళు నాకు గొప్ప. వీళ్ళకన్నా యేసుక్రీస్తు వారు గొప్ప ఏమి కాదు. ఆయన ఒక దేవుడు అవ్వచ్చు, అయితే అవ్వచ్చు, కానీ నేనైతే అదేం కాదని నా మనసులోని వ్యతిరేకంగా ఉండేవాడిని. ఎవరైనా బైబిల్ పంచిపెడితే ఒకసారి కూడా ఇలా చేయకూడదు, కానీ నేను దాన్ని శిశింద్రులు వాడాను బైబిల్ని. దేనికంటే అంటే ఆ విధమైన మెంటాలిటీ అనమాట. ఇంటికి ప్రార్థన చేస్తే మా అమ్మగారు నేను టీవీ సౌండ్లు ఎక్కువ పెట్టేసేవారు, అవి మా చెవులో పడకుండా ఉండాలి.
కానీ ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఎలాంటి వారినైనా తన వైపు ఆకర్షించుకుంటారు. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దామా. సౌలు లాంటి వారిని ఆకర్షించుకున్నాడు, అవునా కదండి. సంఘాన్ని హింసించిన సౌలు ఏంటంటే సేవకుల్ని అపోస్తులుగా పిలబడుతున్న వారిని హింసించి ఏంటంటే ఇంటింటి వచ్చి వారిని చాలా చెత్తగా చేస్తున్న సౌలుని దేవుడు ఆకర్షించుకున్నాడు. అలాగే ప్రభు నన్ను ఆకర్షించుకున్నాడు. ఇంటర్స్థితిలో యవన కాలంలో 18 సంవత్సరాలు ఒక రాత్రి నాకు ఒక స్వరం వినబడుతుంది. ఏంటంటే, ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని నేను అదే ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. నిలబడడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తెలుసా? ఒకవేళ ఈ గ్రామాంతాన్ని నేను ప్రభావితం చేయలేకపోతానేమో, కానీ నా యేసయ్య నాతో ఉండే ఆయన మాట్లాడుతున్నాడు. కనీసం ఒక్కరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నా పరలోకంలో గొప్ప ఆనందం. గట్టిగా చెప్పలు కూడా ప్రభుత్వం కనపడతాను. ఈ రాత్రికాల సమయంలో నీతో ఒక యవనస్తుడుగా దైవ సేవకుడుగా నేను బ్రతిమలాడుకునేది ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో నువ్వు చనిపోతే నీ ఆస్తి నీతో వస్తుందా? నీ భార్య నీతో వస్తుందా? నీ తండ్రి నీతో రాగలుగుతాడా? నీ కులం నీతో వస్తుందా? ఈరోజు కులాన్ని బట్టి చాలా మంది ప్రభుకు దూరం అయిపోతున్నారే, ధనాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్నారే, ఉద్యోగాన్ని చూసుకుని ప్రభుకు దూరం అయిపోతున్నారే, లేకపోతే ఈ బలాన్ని, ఆస్తి బలాన్ని, ఖండ బలాన్ని, ఈ లోక సంబంధమైన బలాన్ని చూసి దేవుడికి దూరం అయిపోతున్నారే. ఈ లోకంలో ఇంకా ఎంజాయ్ చేయాలని పాపం మీద ఆశ, అపేక్షతోటి ఈ లోకానికి యేసయ్యకు మనసోకుండా తిరుగుతున్న ప్రియ యవన బిడ్డ, నేను ఒకే ఒక మాట చెప్పిన, ఈ రాత్రికాల సమయంలో నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఆ రాత్రి నాకు ఆ సమయం వస్తే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయండి. 2 ప్రాంతం అవుతుంది, కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ప్రభా, నా జీవితం పాపం. నాకు తెలుసు కదండి. ఒక మాట నేను చెప్పనవండి, మన మనుషులు మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, సేవకులు మోసం చేయొచ్చు, గ్రామాన్ని మోసం చేయొచ్చు, పైన ఉన్న దేవుని మోసం చేయలేం. గట్టిగా చెప్పడు కూడా ప్రభుత్వం గర్భం. నీ అంతరాత్మను మోసం చేయలేవు. నేను చాలా డీసెంట్గా ఉంటానండి. చిన్నప్పటి నుంచి నాకు గొడవలు కానీ అల్లర్లు కానీ ఇది కాదు, కానీ అందరి దగ్గర మంచిగా ఉన్నాను. కానీ నా మైండ్ సెట్ ఏంటో నాకు దేవుడికి మాత్రమే తెలుసు. భయంకరమైన చెడు తలంపులు వచ్చేయండి. యథార్థంగా దేవుని సన్నిధిలో భయంకరమైన చెడు తలంపులు. ఈ చెడు తలంపులకి నా జీవితం నాశనం అయిపోద్దామని భయపడి చనిపోవాలనే ఆలోచనలు వచ్చేసి అంత భయంకరంగా నీచమైన అకృత్యమైన జీవితం నాది. అలాంటిది ఆ రాత్రికాల శ్రమలో నేను కన్నీళ్ళు తడుగుతున్నాను. నాయన, ఈ రాత్రికాల శ్రమలో నేను చనిపోతే నా పాపం ఖచ్చితంగా నేను నరకానికి ఇడ్చుకెళ్ళిపోతాను. ఎవడు ఆపలేడు. అది సువార్త నేను వ్యతిరేకించాను. నా ఇంటికి కూడా ఉన్న సేవకులు బాప్తిసం తీసుకుంటే నిర్లక్ష్యం చేశాను. ఎంతో కొంత సువార్త అందినా కానీ దానికి నేను లోపడలేదు. నాయన, ఈ రాత్రి నేను చనిపోతే ఖచ్చితంగా నరకానికి నేను వెళ్ళిపోతాను. నాయన, నువ్వు నాకు కావాలని రాత్రికాల సమయంలో కన్నీళ్లు కాస్తూ ప్రభు పాదాలను పట్టుకుని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాచి దేవుని అడిగి ప్రతి పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకొని నా హృదయాన్ని యేసయ్యకి అప్పగించాను. కానీ తల్లిదండ్రులతో నేను చెప్తున్నప్పుడు మా తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసంటండి, నేను యేసయ్యని నమ్ముకుంటానంటే 3 నెలలు మాట్లాడుతున్నాను సార్. నేను ఒక మాట నేను చెప్పను అండి. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకుంటే ఆపే వాళ్ళు ఎవరున్నారండి? ఈరోజు నీ తల్లి నీకు అడ్డం పెడతాడా? ఈరోజు నీ తండ్రి నీకు అడ్డం పెడతాడా? ఈరోజు నీకు ఎవరైనా ఆటంకు పరిచే వాళ్ళు ఉన్నారండి? కానీ నా తండ్రిని 3 నెలలు మాట్లాడుతూ మానేస్తే ఎంత బాధ, ఎంత వేదన. చిన్నప్పటి నుంచి ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకుంటున్నామని ఒక్క కారణాన్ని బట్టి, నేనేదో సినిమాకి వెళ్తానని కాదు, నేనేదో లోక సంబంధంగా తిరుగుతానని కాదు, నా పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యని నమ్ముకుంటానండి, బాప్తిసం తీసుకుంటానంటే నా తల్లిదండ్రులు మాట్లాడుతూ మానేస్తే 3 నెలలండి నేను వెళ్తున్న ఉద్యోగంలో నీళ్ళు కాచి దేవుణ్ణి అడిగేవారు, నాయన నాకు ద్వారాలు తెరవండి నాయన, మీరు ద్వారం తెరిస్తేనే కదా నాయన, ఏ హృదయమైనా ఆకర్షించబడితేనే కదా నాయన, నన్ను ఎలాగ ఆకర్షించుకున్నా మా నాన్న మీరు ఆకర్షించుకుని నాయన. ఆ దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు కారిస్తే గొప్ప వెలుగండి. తెల్లవారుజామున నేను ప్రార్థన చేసుకున్న గొప్ప వెలుగుతో నేను నింపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రి ఉదయకాల సమయంలో మా నాన్నగారు ఇంచుమించు ఇండియా టైం 4 టైం అవుతుంది, అక్కడ 5 అయితే ఇంచుమించు 3 గంటలన్నర ఇండియాకి సింగపూర్ టైంకి మా నాన్నగారు ఫోన్ చేసి ఒక్కన్నాడు, ఎలాగున్నావని అడగలా, నువ్వు బాప్తిసం తీసుకుంటావు యేసుక్రీస్తుని నమ్ముకుంటా అంటే, నాన్న నేను ఇప్పటి నుంచి నేను ఎప్పుడు బాధపడలేదు, నువ్వు నీకు ఇష్టమైతే నేను ఆ కార్యం చేయాలనుకున్నట్టే, నీ జీవితం నీ ఇష్టం ప్రభు నమ్ముకోమని గట్టిగా చెప్పలు కొడుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక్కటే చెప్పగలుగుతానండి, అది ఏ సమస్య అయినా మన మోకాళ్ళ ప్రార్థన పరలోకము నుండి ఏదైనా చేయగలదు. నా జీవితం ఈ రోజు నేను ఎలా ఉంటున్నానంటే ఒక్కటి నేను చెప్పగలను, వెనకలో సపోర్ట్ ఒక్కరు లేరండి, ఒక్క సపోర్ట్ నాకు లేదు. నేను ఇప్పటికీ నేను చెప్పగలను, వెనకలు యేసయ్య తప్పించి నాకు ఒక్క సపోర్ట్ లేదు. ఆనాడు పౌలు చెప్తాడు ఈ మాట, నేను ఒంటరి వాడిని అయిపోతే
నా దేవుడు నా పక్క నుండి నన్ను బలపరిచడని మాట నేను పాటలు పెట్టుకున్న నా పాట నా అనుభవాలని పాటల కింద రాశారండి. పరిచయ విషయంలో సపోర్ట్ ఏమి లేదు, తల్లిదండ్రులు సపోర్ట్ ఏమీ లేదు, గ్రామం సపోర్ట్ ఏమీ లేదు. నేను రక్షించబడింది సింగపూర్ దేశంలో, సేవకు వచ్చిందండి ఆ దేశంలో. ఒక ఆత్మీయ నాయకుడు నా కాంటాక్ట్ లేడు. నాది భయంకరమైన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయాను. కానీ ప్రతి అవమానం వెనకాల, ప్రతి ఆకలి వెనకాల, ప్రతి కష్టం వెనకాల, ప్రతి నింద వెనకాల యేసయ్యను నడిపించేది. ప్రతి చెప్పలు కూడా ప్రభు దానిపట్ల ఈ రాత్రి కాల సమయంలో మీతోనే పంచుకునేది అదేనండి. మన మోకాలు వేస్తే గనక నేను అంటాను, లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారండి సమాధి చేయడానికి? ధనవంతుడికి అందరూ ఉన్నారు, సన్మానం చేయడానికి అందరూ ఉన్నారు, సమాధి ఘనంగా జరగడానికి అందరూ ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యాలు ధనవంతుడికి జరిగినాయి. కానీ లాజరుకి ఎవరు ఉన్నారు? ఒకటి ఆలోచించు. ఈరోజు ప్రభు నమ్ముకున్నందుకు 2 సార్లు వెలివేయబడ్డాను. సేవకు వచ్చినందుకు నాన్న రక్షణకైతే ఒప్పుకున్నాడు, కానీ సేవకు వచ్చినప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వాక్యం ఒకటే చెప్తుంది కదా, దేవుడు నమ్ముకున్నందుకు తల్లినైనాను, తండ్రినైనాను, అన్నదమ్ములైనాను, అక్క చెల్లెళ్ళైనాను ఏదైనా విడిచిపెట్టకపోతే నువ్వు నాకు పాత్రుడు. నన్ను వెంబడించేవాడు అన్న సిలువను ఎత్తుకి నన్ను వెంబడించాలని ప్రభు మాట్లాడు. ఒకే ఒక ఆశ, పిలిచింది ప్రభువు, బ్రతికించింది ప్రభువు, నడిపించేది కూడా ప్రభు, మాట్లాడేది ప్రభువే కదా. 2000 సపోర్ట్ చేస్తాను అన్నాను. ఇండియాకి వచ్చేసాం. చిన్న ఇల్లు కట్టుకుంటే మేము గృహప్రవేశానికి సేవకులు పిలిచామని మమ్మల్ని మొట్టమొదటిసారి వెలేస్తే ఆ ఇంట్లోనే ఏడ్చుకుంటూ ఎవరు రాకపోయినా దేవుడు, అలాగే దేవుడు నడిపించాడు. తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఉద్యోగానికి వెళ్ళిపోయాను. బెంగళూరులో నేను చేసుకున్నాను. కుటుంబంలో సమాధానం లేదు. నాన్నగారు మీటింగ్ పిలిచారు, ఫంక్షన్ పిలిచి మీటింగ్లో బోమ్ చేస్తుంటే అందరం ముందర లేపేసి అవమానించి ఇంటికి పంపించేశారు. చాలా అవమానాలు. మా నాన్నగారు కూడా, కుటుంబంలో మా అమ్మగారు అవమానాలు బాగా పాలయ్యారు. పలకరించే వాళ్ళు కాదు, కూర్చుంటే లేచి వెళ్ళిపోవారు. ఎన్నో పరిస్థితులు అయినా సరే ప్రభు కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రోజు నేను ఒకటే నమ్ముతానండి, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఏంటంటే ఈ జీవితంలో ఏదో ఒక రోజు చచ్చిపోతాం. అదేదో ప్రభు కొరకు చచ్చిపోతే చాలు కదా, అది చాలు. ఆ జీవితానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు యాక్సిడెంట్లో చచ్చిపోవాలి చాలా మంది ఉన్నారు. సంవత్సర జీవితాన్ని ఎదలేక చచ్చిపోవాలి చాలా మంది ఉన్నారు. అప్పుల్లో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరీక్షలు ఫెయిల్ అయిపోతే చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసయ్య కొరకు చచ్చిపోవడంలో ఒక ఆనందం ఉంటుందండి. దేవునికి స్తోత్రం. అది ఒకటే నా మనసులో మెదలేదు. చచ్చిపోతే యేసయ్య కొరకు చచ్చిపోదాం, బ్రతికితే ఆ కొన్ని నాళ్ళైనా ఒక సాక్షిగా నిలబడదాం. కాబట్టి అదే సమర్పణతో వెళ్ళాము. 2013లో జాబ్ చేసుకుని నేను మరలా ఇక్కడికి వచ్చేసి ఎక్స్చేంజ్ కానిస్టేబుల్కి వెళ్ళాలి, జాబ్ చేయాలని ఆశపడ్డాను. కానీ కసి పట్టుదల, ఎక్కడికి వెళ్ళిన అవమానాలు, నిందలు, ఇవన్నీ వీటన్నిటి విషయాల్లో దేవుడే కార్యం చేయాలని ఆయన వెళ్తే 7 మార్కుల్లో వాళ్ళు చెప్పారు, 7 మార్కుల్లో జాబ్ పోయింది. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అన్నీ దేవుడి కృప బట్టి వచ్చింది. కానీ మా క్యాస్ట్ని బట్టుకున్న మార్కులు అన్న జాబ్ చాలా ఏడ్ చేశాను. ఒకటి అడిగేవాడిని, నాయన నేను నమ్ముకున్నాను, నా నామాన్ని బట్టి నీకు అవమానం వచ్చేస్తున్నాను. నన్ను బట్టి నా తల్లిదండ్రులకి మాత్రం మేలుపు జరగలేదు. నన్ను బట్టి నీ నామానికి మహిమ రాలేదు. నా జీవితం ఎందుకు ఈ సుడులు, ఈ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది? నా జీవితంలో నీకు ఉపయోగపడతలేదు. నాకు నేను మంచి పని చేస్తాను, నాకు సంతృప్తి లేదు. నా తల్లిదండ్రులకు ఉపయోగం లేదు. ఈ జీవితం నాకు వద్దునైనా తీసేసుకోమని ప్రార్థన చేశాను. అలాంటి సందర్భాల్లో ఒకరోజు మీటింగ్లో, రాసిపెట్టి మీటింగ్కి వెళ్ళాం. ఒక రాత్రి ప్రభు నన్ను దర్శించండి. ఆయన తన రక్తంతో కడగడం,
ఆయన నన్ను అభిషేకించడం నేను అనుభవించారని. అలా అనుభవించినప్పుడు ఒకరోజు నా ఇంట్లో ప్రార్థన చేసుకున్న దేవుని స్వరం మాట్లాడి, నేను యవ్వనవస్తుల మధ్య నేను వాడుకుంటాను, నువ్వు నా సేవకు రావాలని మాట్లాడితే అదే విషయం అప్పుడు నేను దేవుని దగ్గర అడిగాను. 2 తీర్మానాలు తీసుకున్నాను. ఆయన ఎందుకు పనికిరాని వాడిని, నాకు బైబిల్ జ్ఞానము కానీ ఈ లోక జ్ఞానం కానీ ఏమీ లేదు నాయన. నన్ను సేవకు పిలుచుకుంటున్నావు, నాలో పరిశుద్ధత లేదు, నీతి లేదు, ఏమీ లేదు నాయన. కానీ ఒకటి, నేను బ్రతుకున్నంతకాలం నీకు నామనుక మచ్చ రాకుండా కడవరకు నువ్వు నడిపించుకుని ఆయన ఒక తీర్మానం. 2, ఏ ఒక్కరి దగ్గర చేయి చాపకుండా నాయన నా బ్రతుకులో నేను కనపరిచే భాగ్యం దయచేయమని ఆ 2 తీర్మానాలు తీసుకున్నా. ఏమీ లేక బ్రతకలేక సేవకు వచ్చిన మచ్చ నాకు వద్దు నాయన. ఎవరి దగ్గర చేయి చాపకూడదు, చచ్చిపోయేంతవరకు అలాగే నన్ను వాడుకోను ఆయన. ఆయన అలాగ తీర్మానం తీసుకుని మా నాన్న దగ్గరికి వెళ్ళి, మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. బయటకు వచ్చి దర్శనాడు. ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ ప్రాంతం వెళ్ళమంటావు, ఎక్కడ సేవ చేయమంటారు ప్రభుని అడిగినప్పుడు ఆయన హాస్టల్ చూపించాను. నేను హాస్టల్లో చదవలేదు, హాస్టల్ పరిచయం చూపిస్తే హాస్టల్లోకి వెళ్ళాను. అక్కడ నేను 2 సంవత్సరాలు హాస్టల్ చుట్టూ తిరిగి పత్రికలు రాసుకుంటూ అలా సువార్త చేస్తూ ఒకరోజు ఒక శుక్రవారం ప్రారంభిస్తే ఆ శుక్రవారం నేను అక్కడ సేవ మొదలుపెట్టి మొదటి రోజు జరిగింది. 2వ రోజు అది ఖాళీ చేసేమని గుండ్లన్నీ బయటపడేశారు. నేను దాక్షిణ్యంగా రోడ్డు మీద అలా నిలబడి చూస్తున్నాను. ఆయన ఏం చేయమంటావు, ఊరికే ఊరు వచ్చాను, నువ్వు చెప్పు, నేను వచ్చాను. అబ్రహాం ఆ రోజు ఎలాగ స్వరానికి లోబడి నీ ఇంటిని సరే విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అయ్యా విడిచిపెట్టి వచ్చాను, నాకు ఒక్కరు తెలియదు. ఇక్కడ నడి రోడ్డు మీద నేను నిలబడ్డాను, నాకు ఆశ్రయం ఏదైనా దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని పంపించాడండి. ఒక వ్యక్తిని పంపించి, బాబు మీరు చేస్తున్న ప్రార్థన మాకు వినబడుతుంది, నన్ను ఆకర్షించింది, ఈ రాత్రికి నేను షెల్టర్ ఇవ్వగలుగుతానంటే నేను చాలా సంతోషించాను. నడి రోడ్డు మీద మాతో పాటు 7 యవనస్తులు వాళ్ళతో పాటు వెళ్తే వాళ్ళు ఎప్పుడో కట్టుకున్న ఒక దైవ సేవకులు ఇల్లండి పైన వేసుకున్నారు. ఆ ఊర్లో సేవ చేరుకుని వేరే ఊర్లో చేస్తారు. యవనస్తులు మా చేత రాత్రి 10 గంటలకే అది ఓపెన్ చేయించండి. దేవునికి స్తోత్రం. అక్కడ 6 నెలలు ఒక్క నైట్ కన్నా 6 నెలలు పరిచయం జరిగింది. తర్వాత దేవుడు తన దర్శనాన్ని బట్టి దగ్గరలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి దేవుడు సేవకు తీసుకెళ్ళాడు. 2015లో దేవుడు సొంత గ్రామంలో సేవ చేయమని నేను చేయను. ఎందుకంటే ఎంతోమంది సేవకులు నిలబడలేదు అక్కడ. నా ఆలోచన ఏంటంటే నేను పుట్టాను కాబట్టి నా గ్రామంలో కాదు నాయన, నువ్వు ఎక్కడ చూపిస్తే అక్కడ. నాయన నా సొంత గ్రామంలో సేవ చేయలేదు. 2015లో ప్రభు మాట్లాడాడని సొంత గ్రామానికి వెళ్తే అక్కడ చాలా భయంకరమైన సమస్యలు ఇంటిపైన పెట్టుకుని అద్భుతాలండి. దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. అక్కడ బ్రెయిన్ క్యాన్సర్ చచ్చిపోవలసిన ఒక ఆవిడ ప్రార్థన చేయగా బ్రతికిందని దేవునికి మహిమ కలుగునుగా. నన్ను చిన్నప్పుడు పూజల్లోకి నడిపించిన ఒక వ్యక్తి పేక్ క్యాన్సర్ వచ్చేసింది. చనిపోయే స్టేజ్లోకి వెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి మొత్తం వాళ్ళంతా పేకిలే అక్కడ పెట్టేస్తే ఆఖరి నన్ను పిలిస్తే అప్పటికే నా ఊర్లో నా మీద చాలా కోపము. ఎందుకంటే ఎవరిని తీసుకెళ్ళినా యవనస్తులు రక్షించబడిపోతున్నారు. దేవుని ఆత్మ చేత పట్టబడి వారు బాప్తీసాలు జరిగిపోయి 1-2 మొదలుపెట్టింది. అలాగలాగా దేవుడు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మొదలుపెడుతూ వచ్చాడు. ఇంకా నాకు ఎక్కడ దొరికితేనా పట్టుకుంటానని 2 కాపులు ఉండేవారండి. నాకు 2 కాపులు పెట్టేవారు. దొరికితే పట్టుకుందాం, ఏదో ఒక ఫైన్ వేద్దాం, ఏదో ఒక జరిమానా వేద్దాం, లేకపోతే ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళి చూశారు. అయినా సరే ప్రభు పాదాలు పట్టుకుని వెళ్ళాం. ఎవరైతే మమ్మల్ని వీటిల్లోకి నడిపించాడు ఆ వ్యక్తికి ప్రార్థన చేయడానికి పెద్ద వ్యక్తి పెద్దనాన్నగారు అవుతారు. అతను ప్రార్థన చేయగా దేవుడు ఆ వ్యక్తిని చనిపోయిన స్థితి నుంచి బ్రతికిచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా దేవుడు నడిపిస్తుంటే మా నాన్నగారు నన్ను ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా మా నాన్నగారితో దేవుడు స్వరంతో మాట్లాడారు, దర్శనంతో వారితో మాట్లాడారు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులను సైతం మిత్రులుగా మారుస్తాడని. దేవుడు మా నాన్నగారిని దేవుడు దర్శించి మా నాన్నగారి పెనుగొండలో నేను అప్పటికే స్థలాలు లేక ఇక్కడ పెట్టేవాడిని, ఎక్కడ వెళ్ళిపోమంటే వేరే వీధిలో పెట్టేవాడిని, అక్కడ తీసేమంటే కాంగోలు ఇసిరేసేవారు, పోలీస్ స్టేషన్లో పెట్టేస్తామని వారు బెదిరింపు. ఒక యవనస్తుడు స్వాత చెప్పినందుకు ఇలాగా మీటింగ్ తీసుకెళ్ళి కాలర్ పెట్టి ఈడ్ చేశాడు ఒక తండ్రి. నేనేం మాట్లాడలేదు, మౌనంగా చూశాను. అలా తల్లిగారు వచ్చేసారు, భార్య గారు వచ్చేసి సేవకుని ఏమన్నా దయచేసి ఏమన్నదంటే నా రోడ్డు మీద దులిపేశాడు.
అలా తలదించుకున్నాను. కానీ దేవుని మహాకృప అండి, 2 సంవత్సరాల తర్వాత అదే తండ్రి వచ్చి ఇది చేతులు కాదు పాలు అనేది నా కొడుకు నీ దగ్గర ఉంటే మాట్లాడుతుంది చెప్పగలుగుతాం. ఇలాంటి 1 కాదండి, 2 కాదు, ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. 1 కాదు. అలాగ మా నాన్నగారు వచ్చి దూలపాకేసాడండి. దూలపాక తెలుసు కదండి, దూలపాకేసాడు. ఒక స్థలం కొనేసి ఆయన దూలపాకేసి అక్కడెక్కడ చేసుకుంటామంటే ఇక్కడ సేవ చేసుకోమన్నా. నేను నమ్మలేదు. మా నాన్నగారు ఏంటి ఎలా మారిపోవడం ఏంటి, ఆయన వచ్చేయమంటే దూలపాకేయడం ఏంటి. నాకు తెలిసిన ఒక సేవకులు వస్తే వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడి స్థలంలో నుంచి నేను లేపుతున్నాడు చాలేమో, దేవుడి ఇక్కడి నుంచి బూదిగంతల వరకు దేవుడు నేను వాడుకుంటాడంటే అక్కడ ప్రారంభించు. మొదట్లో మమ్మల్ని పోషించడానికి ఎవరిని పెట్టో తెలిసింది, ఒక బ్రాహ్మణు తల్లిగారిని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరినైనా ఏలియని ఆ కాకులతో పోషించినట్లు దేవుడు అలాంటి వారితో నాకు అవకాశం ఇచ్చి అలాగా ఆమెను కొంత ఎంత ఆహారం ఉండేది లేని ఆమె ఊరుగుడుసాగా ఉండేది. ఆ ఆనపకాయ కలిపేసి అన్నంలో తెచ్చేసింది. అదే సంతోషం. దేవునికి స్తోత్రం. ఆకలి బాధ ఏంటో తెలిసి అంటే ఒంటరితనం ఏంటో తెలిసి ఏడిస్తే ఆదరించేవాళ్ళు లేరు, ఆదర్చేవాళ్ళు లేరు. ప్రతిదీ కూడా యేసే పాదాల దగ్గర మొరపెట్టుకుని నాయన ఈ పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు వెంటనే జవాబిచ్చేవాడండి. ఆయన ఆపత్కాల మందు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. ఇర్మీ అంటాడు, నాకు మొరపెట్టుము. ఏంటండి, నీకు గ్రహించలేని గొప్ప సంగతి, గూఢమైన సంగతి. యథార్థంగా చెప్తున్నానండి, బైబిల్ పట్టుకు చెప్తున్నాను. నేను బైబిల్ ట్రైనింగ్ పెద్ద ట్రైనింగ్ చేయలేదు. ఆ అవకాశాలు, ఆ మార్గాలు కూడా నేను ఇంటికాడ నుండి చదువుకున్నాను. మామూలుగా చెప్పాలంటే కొంతమంది సేవకుల ద్వారా ఇంటికాడ నుండి కోర్స్ పూర్తి చేశాను, కానీ నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళదు. ఎందుకంటే ఆ పరిస్థితి నా జీవితంలోకి వెంటనే సేవలోకి వెళ్ళడం, ఒకదాని తర్వాత ఒక సమస్య. ఇలాగ నేను మా నాన్నగారు మారడం ద్వారా ఎవరైతే మా నాన్నగారు నేను ఇంట్లో వెళ్ళిపోయినా అదే నాన్నగారికి దేవుని మహాకృపను బట్టి బాప్తిస్మం ఇచ్చుకుని కృప దయచేశారు. దేవునికి స్తోత్రం. మా బంధువులు, స్నేహితులు నా జీవితం చూసి ఆశ్రయించుకున్నారు. వీడే ఎక్కడికి వెళ్ళినా ఏమీ సాధించలేడు, అప్పులు తీర్చుకున్నాడు అంతే. నాతో పాటు వెళ్ళిన యవ్వన బిడ్డలు, అన్నయ్యలు ఎకరాలు కొనుక్కున్నారు. వీడేం సంపాదించుకోలేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. వీడొస్తేనే అవమానం అని ఫీల్ అయిపోయిన ప్రతి కుటుంబానికి దేవుడండి ఎక్కడెక్కడ అవమానపరచబడను అక్కడ సేవకుడికి అడుగు పెట్టాను, వాళ్ళందరికీ బాప్తిసాలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను చాలా సంతృప్తి పడిన సేవలు ఏంటంటే నా రక్త సంబంధికులందరికీ నేను అభిషేకం పొందక ముందైతే వేరే సేవలు చేతి కార్యాన్ని జరిగించాను. ఈ రాత్రికాల సమయంలో నేను మీకు చెప్పేదంటే మన ప్రభువునందు విశ్వాసం ఉంచితేనండి ఖచ్చితంగా మనల్ని నడిపించే మార్గము భక్తుడని యేసని గర్భవతి నేను వెళ్ళే మార్గము నా యేసయ్యకే. మనం వెళ్ళే మార్గం మనకు తెలియదండి, రేపేమి సంభవించినో మనకు తెలియదు. కానీ మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి మన అధైర్యపడవలసిన పనేమీ లేదు. ఆ దేవుడు నడిపిస్తాడు. సమయోచితమైన ఆలోచనలు. నేను చిన్న వాళ్ళతో మీటింగ్లు కాదండి, పెద్దోళ్ళు వచ్చేసారు. ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చేసాడు. మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటే నేను క్యారేజ్ అయితే అట్టుకెళ్తున్నాను, పొలం వెళ్తుంటే వచ్చేసి ఒక గొడవలు లేపేశాడు. ఎలా పెట్టేశాడు, ఈరోజు నేను నరికేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావన్నా. నేను అన్నాను, నేను సంతోషంగా నా యేసయ్య దగ్గరికి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నా పాపాలు క్షమించబడి అనే నిర్ధారణ నాకు ఉంది. నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నేను రక్షణ బాప్తిస్మం తీసుకున్నాను. నువ్వు ఈ రోజు నన్ను నరికేస్తే కనుక నేను యేసయ్య దగ్గరికి వెళ్ళగలుగుతాను. నేను ఎవరు మార్చేశారు, నీకు ఎంత ఇచ్చారు, నాకు ఎవరు ఏమవలేదు. నా యేసయ్య నన్ను వెలపెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అది ఎవరో కొనలేదు. ఎంత ఇవ్వగలుగుతారు? ఎంత ఇస్తే తృప్తుంటుందండి భూమి మీద ధనం? 1,00,000 ఇస్తే తృప్తుంటుందా? 10 లక్షలు ఇస్తే తృప్తుంటుందా? నా పాటలు రాసుకున్న వెలపెట్టి నన్ను కొన్నావు నాయన. ఏ యోగ్యత లేకపోతే నీ సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు ఇచ్చావు. ఎంత వెల వేసే అతనికి ఎంత వెల కట్టగలవు? సవాల్ చేశాడు నాతో. ఏమైనా సవాల్ చేశాడు తెలుసా? నువ్వెంతమందిని మార్చావు, వాళ్ళందరినీ వెనకలాగేస్తానన్నాడు. నేను ఒకటే అన్నాను, వాళ్ళు నిజమైన మారు మనసు పశ్చాత్తాపంలోకి వచ్చి మారితే కనుక వాళ్ళని వెనక తిప్పడం నీ తరం కాదన్నాను నేను. నిజం కాదండి అది. వారు నిజంగా ప్రభు కొరకు నిలబడినట్లు అయితే వారిని వెనక తిప్పడం ఎవరి వల్ల కాదు. సంఘాన్ని హింసించాలని నాడు ఎంతో మంది వచ్చారండి. వారందరూ ఏమంటారు చరిత్రలో లేకుండా పోయారు. వాళ్ళు అలాగా వ్యక్తి నా మీదకు వచ్చేసి
చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఒకటి నీకు పిచ్చి పట్టేసింది, ఏసై పిచ్చి పట్టేసి నేను ఎవడేం చేయలేడని వెళ్ళిపోయాడు. మరలా సంఘ పెద్దలు వచ్చేసారు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు కదండి. దారిలో కాసేసేవారు. కాసేసి నీ అంతేంటో తేలిస్తామన్నారు. ఊళ్ళో మంచి నీళ్ళు కానీ ఇవ్వలేదండి. నాకు పెళ్ళయింది, 2 బిడ్డలు దేవుడి కృపను బట్టి. మొన్న సువాత కోట పెడితే మా బిడ్డకి అనుకోకుండా మా మిస్సెస్ పప్పు పెడుతుంటే సేవకులు భోజనం పెడితే పప్పు పడిపోయింది మీద, మొత్తం కాలిపోయింది. ఒక మాట చెప్పనండి, ఊర్లో మా చిన్నాన్నగారే వైద్యులు, కానీ మా ఇంటికి వచ్చి వైద్యం చేసే అవకాశం కూడా లేదు. కొన్ని కిలోమీటర్లు మేము వెళ్ళాలి వైద్యానికి. కొన్ని పరిస్థితులు అయినా సరే ఈరోజు చాలామంది అనుకోవచ్చు, నాకు ఇల్లు ఇవ్వలేదు యేసయ్యా, నాకు గర్భఫలం ఇవ్వలేదు యేసయ్యా, నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వలేదు, నాకు అది జరగలేదు ఇది జరగలేదు. చాలామంది యేసయ్యని విడిచిపెట్టేసి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేను ఒక మాట అంటున్నాను, అపోస్తులకి ఏమి ఇచ్చారని సేవ చేశారండి? పౌలు గారు ఏమన్నారు? నేను లోకాన్ని పెంటగా ఎంచుకున్నానన్న. అన్నీ ఉండి పౌలు గారు ఈ లోకంలో ఆయన చనిపోయేటప్పుడు తిమోతికి లేఖ రాస్తూ అంటాడు, ఆయన నాకంటూ ఒక దుప్పటి తేవయ్యా, సెరసాల్లో ఉన్నప్పుడు ఒక చర్మపు కాగితాలు తేవయ్యా, పుస్తకాలు తేవయ్యా అంటాడు. ఆయన సమస్తాన్ని పెంటగా ఎంచుకుని సేవ చేశాడు. అంతేనండి అయ్యారు, సమస్తాన్ని పెంటగా ఎంచుకుని ఈ లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు ఆయన. కాబట్టి ఒకటే మేము కోరుకున్నాం, మాకు నీళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా పొలాలకి ఎవరు పనిలోకి రాకపోయినా పర్వాలేదు, మమ్మల్ని ఎవరు పిలవకపోయినా పర్వాలేదు, ప్రభువు నమ్ముకున్నందుకు. ఒకటి కాదండి, చాలా జరిగింది. ఒకరోజు ఇలాగే 3 రోజులు మీటింగ్లు పెట్టాము. మీటింగ్ పెడితే మేము వ్యవసాయంగా మా నాన్నగారికి సాయం చేసేవాడిని. నేను ఏ సేవకపోతే మొదటి నుంచి సంపూర్ణంగానే వచ్చాను. ఎవరి దగ్గర చేయి చాపకుండానే దేవుడు అలా నడిపించుకుంటూ వచ్చాడు. 3, 4, 5 ప్రాంతాల్లో సేవ చేస్తాం. 3 చోట్ల మందిరాలు కట్టాం. ఇప్పటికి టీవీ పరిచర్య, పాటలు చాలా దేవుడు ఇచ్చాడు కృపను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి. ఇలా మీటింగ్లు పెట్టి ముందు రోజు వర్షాలు వస్తున్నాయని ఏం చేస్తారంటే ధాన్యం అంతా కౌలుకి చేస్తారు కదా, ధాన్యం అంతా రోడ్డు పక్కన చేర్చాం. మీటింగ్లు అయిపోయిన తర్వాత తోలుదామని. మేము మీటింగ్లు అయింది తెల్లారు లేచిన తర్వాత ధాన్యం మిల్లుకి తోద్దామని వెళ్తే ధాన్యం లేకుండా చేసేసారు. మీరు అనొచ్చు, మీరు యేసయ్య నమ్ముకున్న తర్వాత ఏం కలిసి వచ్చిందని అనొచ్చు. కానీ నేను ఒకటి నమ్ముతాను, ఈ లోకంలో మాకు ఏం కలిసి రాకపోయినా పరలోకంలో ఆయన నాకు ఆచరించాడు. దేవునికి స్తోత్రం. మా గ్రామంలో జరుగుతున్న పరిస్థితి ఏంటో నేను చెప్తాను. నాకు ఎవరి మీద దేశాలు, ఇప్పటికీ నా గ్రామం ప్రేమిస్తూ ఇప్పటికే మోకలేసి నా గ్రామంలో నాకు భయం. నా గ్రామంలో ఎవరైనా చనిపోతే దేవుడు నన్ను అక్కడ పెట్టాడు, ఒక్కరి మన చనిపోయిన నేను లెక్కప్ప చెప్పాలి. కానీ దేవుని సాధాలు అడుగుతున్నాను ఇప్పటికీ. నాయన వారు తెలియక చేశారు, వారి ప్రేమ దేవుని ప్రేమని తెలియక చేస్తున్నారు, వారిని క్షమించమని ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తున్నాను. మా ఊర్లో ఎవరైనా చనిపోతే 30 కిలోమీటర్లు ఇంచుమించు మేము సమాధి చేయడానికి సమాధి కూడా ఇవ్వలేదు. మాకు ఇబ్బంది పెడతారు కానీ చావు దగ్గరికి ఎవరు ఇబ్బంది పెట్టరు కదండి. నేను ఎందుకు ఇలాంటి అప్పుల్లో కూడా బాధల్లో నన్ను వదిలేస్తాను. కానీ అదే సమయాల్లో కూడా మమ్మల్ని చాలా మా సంఘ బిడ్డలకి చనిపోతే నేనే దగ్గరుండి కట్టు కట్టించుకుని దాని మీద నుంచి శవాన్ని 30 కిలోమీటర్లు ఇంచుమించు తీసుకెళ్ళి అక్కడ సమాధి చేసుకుని వచ్చిన దినాల్లోనే. అలాగా మా ఊర్లో పెళ్ళిళ్ళు జరిగితే పెళ్ళిళ్ళు దగ్గరుండి, దానికోసం నేను పెళ్ళిళ్ళు లైసెన్స్ తీసుకుని నా పిల్లలకి నేను దగ్గరుండి ఊళ్ళో ప్రార్థన పెట్టి జరిగించు. ఇలా కాదు, ఎన్ని కోణాల్లో ఈ వ్యక్తిని ఆపుదామని ఆగుతలేదని. మాది 2 క్యాస్ట్లు ఉంటాయి, మాకు చాలా ఉంటాయి క్యాస్ట్లు. ఈ పక్కన ఉన్న క్యాస్ట్ కొత్త హై క్యాస్ట్ అంటారు. క్యాస్ట్లు నేను చెప్తలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ. ఆ కుర్రాన్ని మేము ఆపలేకపోతున్నాం. ఎక్కడ ఏ కోణంలో అయినా సరే ముందుకెళ్ళిపోతున్నాడు. మీరే ఏదైనా చేయాలంటే వాళ్ళందరూనండి కొత్త పలుకుబడి ఉన్నవాళ్ళు, 10 గ్రామాలకు బాగా తెలుసున్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి వచ్చేసి ఒక వ్యక్తి ఎలాగ అన్నాడు, ఎన్ని ఎకరాలైనా అమ్మేస్తాను, నేను లేపేస్తానన్నా. మేము ఏం చేసాం? పోనీ మిమ్మల్ని ఏమన్నా మతం మారమని అడిగామా? లేకపోతే మీ ఇంటికి వచ్చి మేము ప్రార్థన పెట్టామా, ప్రార్థన చేసామా? ఒకటే మా విశ్వాసాన్ని మేము కొనసాగిస్తున్నాం, మా ఇంటికాడ మేము ప్రార్థన చేసుకున్నాం అని మేము చెప్తుంటే అదంతా మాకు అనవసరం అన్నది. ఒకరోజు నేను మీటింగ్కి వెళ్ళి వచ్చాను, బండి స్టాండ్ అయ్యగానే తీసుకెళ్ళిపోరు ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళిపోరు. అక్కడ చూడగానే పోలీసులు, అక్కడ చూడగానే ఎంఆర్ఓ, ఎంపీలు వీళ్ళందరూ వచ్చేసారు, మీటింగ్ పెట్టేశారు. నన్ను తీసుకెళ్ళి పెట్టేసేమన్నాను తెలిసి ఈ వ్యక్తి ఊరికి చాలా హానికరంగా ఉన్నాడు. ఏమి మాట్లాడాలో మీకు తెలుసు, ఎలాగ చెప్పాలో అలా చెప్పారండి.
నా పక్షంగా మాట్లాడడానికి ఒక్కరు లేరు. నేను ముందే చెప్పాను, నా పక్షంగా ఆ రోజు మా నాన్నగారు కూడా లేరు. నా పక్షంగా మాట్లాడేది ఏమీ లేదు. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. నిలబడ్డాను, హృదయంలో దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను. నాయన, ఈ పరిస్థితి వచ్చింది, ఏం చేయమంటావు? నాకెవరూ లేరు నాయన, నాకు ఆలోచన ఇవ్వండి, ఈ సమయంలో మీరు మాట్లాడండి నాయన. మీ దూతలను పంపించారు. అలా నిలబడ్డానండి నా తప్పుతో. ఏమని చెప్పినా ఎవరు నమ్ముతాను? నేను అలాగే ఉన్నా. పోలీసులు వేసి అంటున్నాడు, లేదయ్యా వీళ్ళు అలాంటి పనులు చేయరు. మాకు ఈ వార్త తెలిసినప్పటి నుంచి వీళ్ళని అబ్జర్వేషన్లో పెట్టాను. ఏ సౌండు చేయడం లేదు, ఎవరిని ఇబ్బంది పెడతలేదు, వీళ్ళ ప్రార్థన లేదు, వీళ్ళు చేసుకుంటున్నారని సాక్ష్యం చెప్పారు. గట్టిగా చెప్పండి ప్రభుని మాట్లాడు. మళ్ళా చెప్తాను, వాడులో ఒంటరైన వాడు 1000 మందితో సమానం. నేను చెప్తున్నానండి, మన ఒంటరి వాళ్ళం కాదండి. మన పక్షంగా దేవదూతలు ఉన్నాయి, మనకు ఆ పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తారండి. రోమిలికి రాసిన పత్రిక 8 అంటాడు, మీరు మీ పక్షంగా మీరు ఎలాగ మొరపెట్టాలో మీకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తారు. ఏప్రిల్కి రాసిన పత్రికలో 7 అంటూ అనుకుంటున్నాను, యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వం మీద ఉండి మన కొరకు విజ్ఞాపన. ఫుల్ పవర్ సపోర్ట్ ఉందండి మనకి పరలోకసారి. నేను ఎప్పుడు ధైర్యంగా చెప్తాను, ఊరు సపోర్ట్ లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఈ లోక సపోర్ట్ లేకపోవచ్చు, పరలోక సపోర్ట్ ఉంది. గట్టిగా చెప్పరు చెప్పరు. సేవ చేయడానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి అసలు సేవ చేయడానికి? అది చాలదా మన జీవితానికి భూమి మీద? ఆ సపోర్ట్ సరిపోదు మనకి. కాబట్టి మన జీవితంలో మనం ఏం కలిగి ఉన్నామో అది తెలుసుకుంటే కనుక మనం ధైర్యవంతులమండి. మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటామో అప్పుడు గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలుగుతాం. ఎమ్మటనే ఈ మాట ఎప్పుడైతే సాక్ష్యం చెప్పారో వాళ్ళకి ఇష్టం మొత్తం కుర్చీలన్నీ తన్నేసి, నీ ఇష్టం, మీరు ఈ బిడ్డని ఏమీ చేయలేకపోతున్నారు, ఈ కుర్రోడిని మేము ఏం చేస్తామో చూడండి అన్నారు. పోలీసు వచ్చాడు, ఆ ఒంటి మీద చెయ్యన్న ఉండే నేనేం చేస్తానో మీరు చూస్తారని అన్నారు. ఆ రోజు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత నన్ను ఒక మీ అపార్ట్మెంట్కి పిలిచారు. పెద్దోళ్ళు కదండి, బాగా పెద్దోళ్ళు, వాళ్ళ వయసుకి కానీ వాళ్ళ ఇది కానీ ఏం సరిపోను. నేను కానీ పిలిచారు. ఇలాంటి ఆ గ్రౌండ్ 4 స్టేర్లో 5 స్టేర్లు ఉంది, కింద మీటింగ్ పెట్టారు, కూర్చోబెట్టాను అని అన్నారు. ఒక్క మాట, ఊళ్ళో ప్రార్థన మానేయాలి, ఎంత కావాలి నీకు అన్నాడు. అడిగారు, ఏమండి ఎంత ఇస్తే మానేస్తాం, ఆఖరి సెటిల్మెంట్లోకి వెళ్ళిపోండి. కానీ ఒకటే బైబిల్లో పెడుతున్నాడు, ఒక కూటు కొరకు జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నా. ఏసో అమ్ముకోవడం కోసం కాదు కదండి సేవకు వచ్చింది. నేను ఒకటే అన్నాను, మీ డబ్బుల కోసం నేను సేవకు రాలేదండి. నా దేవుడు నన్ను పిలిచాడు, అదే నమ్మకంతో నన్ను పోషిస్తాడని నమ్మకంతో మేము వచ్చామండి. మేము అమ్ముడిపోయే వాళ్ళం అయితే మేము ప్రభు గారు నిలబడ్డానికి ప్రభు కృప చూపించారే. దేవుని మహాకృప. ఎక్కడైతే మేము తలదించుకున్నామో వాళ్ళు చాలా పొలిటికల్ కూడా నిలిపేశారు. పొలిటికల్గా కూడా అన్ని కోణాల్లో మమ్మల్ని చేసినా కానీ మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని వాక్యం చెప్తుంది. గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభు దాంట్లో అలాగా. నేను యథార్థంగా చెప్పాను, ముందే చెప్పాను, నాకు ఏ జ్ఞానము లేదు. కానీ దేవుడు ఆ దినము నుండి ఈ దినం వరకు ఆయన జ్ఞానం ఇచ్చి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ దినం వరకు కూడా దేవుడు వాడుకుంటూ ఘనమైన సేవ, కొంతమంది శిష్యులు తయారు చేయడానికి ప్రభు కృప చూపించాడు.